యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బంగారు వెండి డాలర్లు మాయమైన వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆలయ రికార్డులను పరిశీలించిన ఆడిట్ అధికారుల తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బంగారు వెండి డాలర్లు మాయమైన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆలయ రికార్డులను పరిశీలించిన ఆడిట్ అధికారులు తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఆలయానికి చెందిన ప్రచార శాఖలలో నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్వామివారి ప్రతిమతో ఉన్న డాలర్ల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్టాక్ రిజిస్టర్లోని లెక్కలకు భౌతికంగా ఉన్న నాణేల సంఖ్యకు పొంతన లేకపోవడంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారహితం వల్లే చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. స్వామివారి ఒక కళ్యాణము సముద్ర కళ్యాణము ఒక బ్రహ్మోత్సవము ఒక బ్రహ్మోత్సవం మనం కూడా ఎత్తువా పేపర్లు అడుగుతారు కదా. ఫోటో పెడతా